ఆయన ఎవరండి? డిఎల్ మూడీ గారు వాక్య వర్తమానాలు అందిస్తున్నప్పుడు ఎవరో ఒక ఆవిడ లర్న్ పర్సన్ వచ్చి ఇంగ్లీష్లో చెప్పిందంట, బాబు నువ్వు ఇంగ్లీష్ భాష యొక్క పరువు తీసేస్తున్నావు, నీ భాషలో గ్రామర్ లేదు, ఏమీ లేదు అందట. డిఎల్ మూడీ వినే ఉంటారు పేరు. ఆయన ఏం మాట్లాడలేదంట. తరువాత మెల్లగా చెప్పారట, అమ్మా నాకు గ్రామర్ వచ్చో రాదో నాకే తెలియదు, అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను ఆ భాషతో వర్తమానాలు అందిస్తున్నప్పుడు అనేక మంది నరకము నుండి తప్పించబడి పరలోకానికి వెడుతున్నారు. ఈ భాషతోనే నేను వాక్య వర్తమానాలు అందిస్తున్నప్పుడు సారాయి బడ్డీలన్నీ మూయబడుతున్నాయి. ఈ భాషతో నేను వాక్య వర్తమానాలు అందించినప్పుడు మరి దయ్యాలన్నీ మనుషులను వదిలిపెట్టి పారిపోతున్నాయి. నరహంతకులు యేసు ప్రభువులోనికి వస్తున్నారు. హల్లెలూయ! గొప్ప కార్యమా కాదా? ప్రభువు గొప్ప దివాడు, మన ప్రార్థన వింటాడు. ఆమె ఒకరోజు సాక్ష్యం ఏం చెప్పిందంటే, నేను మళ్ళీ టైం అయిపోతుంది, అసలే లేటుగా వచ్చా. ఆమె ఏం చెప్పిందంటే, వీళ్ళు పాలింకపాడు నుండి వెళ్తున్నారండి. ఇదివరకు చెప్పాం, మా పిల్లలందరికీ తెలుసు, కొత్త వాళ్ళకి చెప్తున్నా. పాలింకపాడు నుంచి ట్రాక్టర్లో వెళ్తున్నారంట. కుర్రోళ్ళు కూడా వింటారని మాట చెప్తున్నా. ఏదో బళ్ళో అడ్డం వచ్చినాయి అని చెప్పేసి ఇద్దరుంటే వాళ్ళని పట్టుకుని బాధారంట. ఇదేగా మన దేశంలో ఎక్కువ జరిగేది. ఎవడన్నా ఒకళ్ళో ఇద్దరు ఉంటే, మనం 10 మంది ఉంటే ముందు బాధేయటమే కా పటా 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 4 బీకారంట. అయిపోయింది, ఎక్కేశారు ట్రాక్టర్, వెళ్ళిపోయారు. పొద్దుటే కదా పనికి వెళ్ళిపోయారు, పని అంతా ముగించుకున్నారు, వస్తున్నారు. ఊరే కాశారంట కర్రలు వేసుకుని. నేను అడచొస్తున్నారు, ఈపులంట చల్లగుంటాయండి. దొరకంగానే పట్టుకుని బాధేయమాకండి. ఆయన బాధేమనుకో, రేపొద్దున వాళ్ళు 100 మంది వస్తారు. వాళ్ళు నిలయకపోయినా వీడు కేసు పెట్టాడు అనుకో, నీ చెప్పులు అరిగిన దాకా ఏసైరా అంటాడు ఒకడు వెనకమాల నుండి. తర్వాత ఉంటాడా? నువ్వు ఒక్కడే వెళ్ళాలి కోర్టుకి. మన స్కూల్ ఇక్కడ ఉన్నప్పుడు సిఐగా ఏదో గొడవ జరిగితే వీళ్ళందరూ పోలీసులు 5-6 స్టేషన్ల నుంచి వచ్చారు పోలీసులు. వీళ్ళు వచ్చి మన స్కూల్ లోపల అందులో దూరారు, ఎదురు షెడ్లో. అప్పుడు సిఐ రామకృష్ణ గారు ఉన్నాడు, ఎక్కడ ఘంటసాల ఆయన వచ్చాడు. ఆయన కొంచెం రమ్మంటున్నారు సార్ అంటున్నాడు. ఒకడు వచ్చి, ఎందుకని అన్నాడు. కొంచెం వాళ్ళకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందని అన్నాడు. కొట్టేటప్పుడు తెలవదారా నీకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందని అన్నాడు ఈయన. నేను అక్కడే ఉన్నా, సిగ్గేసిపోయింది పాపం అతనికి. సిగ్గు ఎప్పుడు వేయాలి? గబుక్కుని చెయ్యి జారకూడదు, నోరు జారకూడదు, ఇబ్బంది పడిపోతావు. కొట్టారంట, వచ్చే వరకు ఫుల్లుగా కర్రలు వేసుకుని ఉన్నారు. కిక్కురు మంటలేదంట ఎవరో. ట్రాక్టర్ల బుర్రలు పగిలిపోవటానికి రెడీగా ఉన్న పరిస్థితుల్లో ఆమె చెప్పిన సాక్ష్యం మీకు చెప్తున్నా. పెద్ద చదవరేం కాదు, ఇది వరకు చెప్పిందే చెప్తున్నా. ట్రాక్టర్ ధైర్యం చేసుకుని ట్రాక్టర్ దిగేసిందంట. ఆగిపోయిన ట్రాక్టర్ దిగేసి ముసుకేసుకుని మోకరించిందంట. 2 చేతులు పైకెత్తిందంట. ప్రభువా, జరిగింది తప్పే, నువ్వేదైనా కార్యం చేస్తే తప్ప మా వల్ల ఏమీ కాదయ్యా అని ఒక పెద్ద కేకేసి ప్రభువుని అడిగిందంట. ఒక్క 5-10 నిమిషాల్లో మరి ఏం జరిగిందో తెలీదు. ఆ ఊరు పెద్దలు వచ్చి ఎటువంటి నాడు సరిదేసి పంపించేశారంట. ఈవిడ కళ్ళు తెరిచేసరికి, మామ నువ్వు వచ్చేయి త్వరగా అంటున్నారంట. ఆయన అద్భుతాలు చేయగలిగిన, సమస్య వచ్చినప్పుడు యేసయ్య కొండకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? ప్రార్థన చేయడానికి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఊరికి ముసుకేసుకో, మోకరించు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడు కృపనిస్తాడు. ఏదన్నా సమస్య రావడంలోనే గౌరవమని వాళ్ళు గందరగోళం అయ్యి, చెప్పండి, మిగిలిన వాళ్ళందరినీ గందరగోళం. రాత్రి ఎవరు నా కరుణాకర్ గారు చెప్పినట్టున్నారు ఒక సాక్ష్యం. అయ్యా ఆడు చూస్తున్నారుగా అన్నారు. చూస్తున్నాను. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ అమ్మగారు చనిపోయిందంట. కోడలు ఏడుస్తా ఇదిగో కోడల కూతురు అంటే చూడమ్మా అందంట అని ఈవిడ చచ్చిపోయిందంట. చచ్చిపోయారనుకో ఏడవాలి. నేను కూడా ఏడ్చా. మా అమ్మ చనిపోయినప్పుడు ఏడ్చా, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చా, నా కొడుకు చనిపోయినప్పుడు ఏడ్చా. ఏడవాలి. కానీ మరి అంత కాదు, ప్రాణం పోవునంతగా కాదు. ప్రభువా, ఇలాంటి సమస్య వచ్చింది, ఇది కఠినమైన సమస్య, నా వల్ల అయితే కాదు, కానీ నువ్వు నాకు ధైర్యాన్ని దయచేయి. ఈ లోకంలోనికి నేనేమీ తేలేదు, ఈ లోకంలో నుండి నేనేమీ తీసుకొని పోలేను, నాకు ఒక ధైర్యం ఇవ్వను. ప్రభు గొప్ప ధైర్యాన్ని ఇచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా.